ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలతో పాటు మార్నింగ్ ఒక 1 అవర్ ఉంటుంది. మార్నింగ్ 1 అవర్లో ఒక ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఉంది. అది కూడా దివ్య గారు కెమెరాతో ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. అండ్ భరణి గారిదే తప్పు నాది కాదు అనే సెన్స్లో మాట్లాడతారు. అండ్ భరణి గారికి కానీ చాలామందికి దూరంగానే ఉంటాను అనే సెన్స్లో కొన్ని మాటలు మాట్లాడతారు. అవి చాలా బాగున్నాయి. అక్కడి వరకు ఉంటుంది. నిన్న అర్ధరాత్రి అంటే మానస్ వీళ్ళు ఆడి వెళ్ళిపోతారు చూసారా. మానస్ వచ్చి డెమాన్ పవన్తో ఆడి డెమాన్ పవన్ గెలిచేస్తారు చూసారా. దాని తర్వాత నుంచి మళ్ళీ యావర్ కొంచెం ఓవర్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్ జరిగి పడుకునేంత వరకు అండ్ ఎర్లీ మార్నింగ్ పాట వచ్చి దివ్య గారు మాట్లాడుకునేంత వరకు ఉంటుంది ఈ వీడియోలో. సో వీడియో కొంచెం లెంతీగా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్కువ మ్యాటర్ లేదు. బట్ ఉన్నంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. యావర్ రిలేటెడ్ వదిలేయండి. యావర్ గురించి చెప్పేదానికంటే ముందు ఒక కాంట్రవర్షియల్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు అందరూ లైక్ చేయాలమా, లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. లైక్ కొట్టండి. ఎలాగూ అక్కడ పెద్ద ఇష్యూలు ఏమీ లేనప్పుడు వ్యూవర్షిప్ ఏమి ఉండదు, ఎవరు పట్టించుకోరు. ఏదైనా అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తేనే వచ్చి రివ్యూస్లో ఏం చెప్పారని చూస్తారు తప్పించి నార్మల్గా చూడరు. కాబట్టి చూసిన వాళ్ళే లైక్ కొడితే కొంచెం బూస్ట్ వస్తుంది. లైక్ కొట్టండి. కమాన్, లెట్స్ డూ ద లైక్. ఓకే, స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, ఏదైతే ఈ వారం బిగ్ బాస్ టీం రణరంగంలాగా యుద్ధాలు యోధులు అని పెట్టారో అది నాకైతే సెట్ అవ్వలేదని ఎందుకు అనిపించిందంటే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కానీ మీకు నచ్చిన వాళ్ళు కానీ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు కాబట్టి మీకు ఏమైనా నచ్చిందో లేదో నాకు తెలీదు. మీరు కామెంట్ చేస్తే తప్ప నాకు తెలీదు. అండ్ బిగ్ బాస్ వాళ్ళకి కూడా తెలియాలి అంటే మీరు కామెంట్స్ చేయాలి నిజంగా ఇది వర్కౌట్ అయిందని. ఎందుకు నాకు వర్కౌట్ కాలేదని నేను చెప్పినానంటే, టీఆర్పీ పరంగా మేబీ వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఆ సెలబ్రిటీస్ని ఇష్టపడే ఫాలోవర్స్ ఇప్పుడు బిగ్ బాస్ని చూడకుండా ఉంటే ఇప్పుడు అలవాటు పడి ఫైనాలేకి గ్రాండ్ ఫినాలేకి కొంచెం టీఆర్పీ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. బట్ షో పరంగా ఏం జరిగిందంటే, వీక్లో బీభత్సమైన గొడవలు జరిగిన తర్వాత వాళ్ళకి మధ్యలో టాస్కులు పెడితే బీభత్సమైన ఫైర్ ఉండేది. కానీ వాళ్ళకి కాకుండా వాళ్ళని అండ్ వేరే వాళ్ళని తీసుకొని వచ్చి ఒక్కొక్కరికే టాస్క్ పెట్టడం వల్ల కష్టమైపోయింది. అది కూడా ఎలా పెట్టారంటే, అక్కడ ఓన్లీ గౌతమ్ కృష్ణ ఒకరు అండ్ ప్రేరణ గారు అండ్ కొంచెం ప్రియాంక జైన్ గారు తప్పించి మిగతా వాళ్ళందరూ చాలా ఫన్నీగా చాలా సిల్లీగా వాంటెడ్గా ఏదో ఆడామన్నట్టు ఆడారు. అది వాళ్ళని ఏమైనా తప్పు పడతామంటే తప్పు పట్టడానికి కూడా లేదు. వాళ్ళు జస్ట్ గెస్ట్ లాగా వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కండలు బిగించేసి ఎరగదీసి ఎందుకు ఆడతారు? నార్మల్గా ఆడతారు, పోనీలే అనుకుంటారు. అంతమించి ఏం లేదు. ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అంతమించి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరైనా కష్టపడి ఆడాలి అంటే వాళ్ళకి ఏదైనా ఫలితం ఉండాలి. వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చి పంపించారు తప్పించి వాళ్ళకి ఏమన్నా ఫలితం ఉందంటే ఫలితం లేనప్పుడు వాళ్ళు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేసి అంత ఇదిగా కష్టపడేసి వీళ్ళని ఓడించాలనే ఉద్దేశం ఎందుకు ఉంటుంది? అసలు అంత జెన్యూన్గా వాళ్ళకి అంత కసి ఎందుకు వస్తుంది? కసి అంటే అక్కడ ఉండి 4 రోజులు నలిగిన వాళ్ళు 100 రోజుల నుంచి నలిగిన వాళ్ళకి కసి ఉంటుంది. కానీ సడన్గా హౌస్లో ఉండి వాళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళింట్లో జస్ట్ 1.5 అవర్ వెళ్ళొచ్చిన వాళ్ళకి కసి ఎందుకు వస్తుంది? ఆ రకంగా జరిగింది. ఓవరాల్ అందరూ కూడా సిల్లీగా ఆడేసి వచ్చారు. ఆ సిల్లీగా ఆడినప్పుడు ఆటోమేటిక్గా జనాలు ఫ్యాన్స్ ఆలోచించాల్సిందంటే, ఇంత ఫైర్ ఉన్న నామినేషన్ జరిగిన తర్వాత మంచి టాస్క్లు పెట్టుంటే వాళ్ళ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి 5-6% ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉండేది ఈ వారం. ఇప్పుడు డెమాన్ పవన్ ఉన్నాడు, మానస్తో ఆ టాస్క్ ఆడాడు. ఆ టాస్క్ కాదు దాని అమ్మ 3 టాస్క్ పెట్టినా కూడా డెమాన్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ యావర్తో ఒక టాస్క్ ఆడాడు. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ యావర్ కాదు ఇంకెవరున్నా కూడా గెలిచే సత్తా ఇమాన్యుయల్ దగ్గర ఉంది. అలాంటి మంచి టాస్కులు పెట్టునంటే ఇలాంటి వాళ్ళ పర్సంటేజ్ భయంకరంగా పెరిగేది పర్టికులర్ వీక్లో. బట్ అలాంటి పెట్టకపోవడం వల్ల ఇప్పుడు మీరే చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. మంచి పాయింట్లోనే ఇంకా అర్ధరాత్రి కూసుకొని స్టార్ట్ చేసే ముందు చెప్తున్నా, గుండెల మీద చేసుకొని మీరు చెప్పండి. ఈ పర్టికులర్ వీక్లో మా కంటెస్టెంట్ అల్లాడిచ్చాడ్రా, ఏమన్నా ఆడారా మా కంటెస్టెంట్ అని ఇరుచుకొని చెప్పే అంత సీన్ ఉందా? ఏమీ లేదు అక్కడ. నార్మల్ ఆడారంటే ఆడారు, గెలిచారు, అంతకుమించి గెలిచిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంది తప్పించి. ఒకటి ప్రేరణ తనుజ గారి టాస్క్ కొంచెం బాగుంది అనిపించింది. అది కూడా అంత ఓవర్ హైలైట్ ఏం కాదు. బట్ వాళ్ళిద్దరు ఇద్దరు ఒకే రకంగా ఆడేసరికి కొంచెం అనిపించింది. మిగతావన్నీ సింపుల్ టాస్క్. ఇప్పుడు కళ్యాణ్ గెలిచాడు, సింపుల్ టాస్కే. కళ్యాణ్ రేంజ్కి, కళ్యాణ్ ఫిజికల్ ఫిట్నెస్కి, డెమాన్ ఫిజికల్ ఫిట్నెస్కి, ఇమాన్యుయల్ ఫిజికల్ ఫిట్నెస్కి పెట్టాల్సిన టాస్క్లు కాదు. ఈ వారంలో పెట్టాల్సిన టాస్క్ కాదు. ఏ సీజన్లో ఈ వారం వచ్చేసరికి ఇట్లాంటి టాస్కులు పెట్టలేదు. ఇప్పుడు నేను ఎందుకు ఇంత బాధగా మాట్లాడుతున్నానని మీకు అర్ధరాత్రి గుసుకొని చూసి తెలుస్తుంది ఎంత ఫన్నీగా ఆడారో, ఎంత సిల్లీగా ఆడిపోయారు అనేది. మిడ్ నైట్ లైవ్ ఫస్ట్ మనోడు వెళ్ళిపోయాడు. ఎవరు మానస్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక డిస్కషన్ జరిగింది, టీ రిలేటెడ్ డిస్కషన్ జరిగింది. అది పెద్ద ఇంపార్టెంట్ డిస్కషన్ కాదు. యాక్చువల్గా సోషల్ మీడియాలో దాన్ని కూడా ఏదో కాంట్రవర్షియల్ లాగా చూపిస్తున్నారు తప్పించి అక్కడ అంత కాంట్రవర్షి నాకేం కనిపించలేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మన సంజన గారు కాఫీ అడిగారు. కాఫీ అడిగితే
ఫస్ట్ రీతు అయితే ఎప్పుడంటే అప్పుడు కాఫీ రాదన్న సెన్స్లో అంటారు. అన్న తర్వాత మళ్ళీ చేస్తానని అంటారు. చేస్తాననేది ఎందుకంటే ఆవిడ కూడా లోపలికి వెళ్ళి పాల ప్యాకెట్లు 5 ఉన్నాయని చెబుద్ది. 5, 6 ఏంటి అంతలోకి అయిపోయాయి అనేసి సంజన గారని లోపలికి వెళ్తారు. వెళ్ళి చెక్ చేసుకుంటారు. ఆవిడ హైలైట్ అది. వెళ్ళి నేను చెక్ చేస్తానంటే ఎందుకు నేను నమ్మలేరా అన్నట్టుకంటే వెళ్ళి చెక్ చేస్తారు. ఏంటి 6.5 ఉన్నాయి, ఏం చేసుకుంటారు ఇన్ని, మళ్ళీ దాచిపెట్టి కూడా ఉంటారు వీళ్ళు అన్నట్టుగా అనేసి లెక్కేసుకొని వచ్చే టైంకి మేము చేయమన్నామండి, చేస్తాం కదా, అందరినీ అడుగుతుంది ఆగండి అనేసి ఎవరెవరికి కావాలి కాఫీ ఎవరెవరికి కావాలని అడిగి చేస్తారు. చేస్తే నాకు ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ నాకు అడిగినప్పుడు మీరు కౌంట్ తక్కువ చెప్పి అది తక్కువ చెప్తే నాకు డౌట్ వచ్చి పోయి చెక్ చేసుకున్నానని చెప్తారు. నార్మల్ కాన్వర్జేషన్స్ జరిగినాయి, అంతకుమించి అంత కాంట్రవర్సీ ఏం లేదు. ఇక్కడ ఎందుకు ఇది కాంట్రవర్సీలా కనపడుతుందంటే అక్కడ రీతు క్యాప్టెన్ ఉంది, అడిగింది సంజన గారు కాబట్టి వీళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి కొంచెం కాంట్రవర్సీలా కనిపిస్తుంది తప్పించి ఇది మేబీ కాంట్రవర్సీ అయి ఉంటే ఎపిసోడ్లోనే టెలికాస్ట్ చేసేవాళ్ళు బిగ్ బాస్. ఎందుకంటే నేను నైట్ ఎపిసోడ్ 45 minutes మాత్రమే ఉంది. ఈ 4-5 నిమిషాలు టెలికాస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. స్టిల్ ఎపిసోడ్లోనే లేదు, అది లేపేశారు అంటే పెద్ద కాంట్రవర్సీ కాదు. నార్మల్గా ఇవి కాఫీ అడిగారు, కాఫీ అడిగినప్పుడు అన్నారు. తర్వాత మళ్ళీ ఆవిడ చెక్ చేసుకున్న టైంకి సరే అండి పెడదాం అనుకున్నారు, పెట్టారు, అయిపోయింది. అంత మించి కొంచెం అది ఏదో కాంట్రవర్సీలా కనపడుతుంది కానీ అంత ఇదేమి నాకు అనిపించలే. అంటే కొంచెం ఏంటంటే రీతు చౌదరి గారు 6.5 ఉన్నాయి, ఒకవేళ కానీ ఒకటి గెస్ట్లకి వాడేస్తే 5 అవుతాయి కరెక్ట్గానే చెప్పింది. ఆవిడ కూడా ఏం తక్కువ చేసి ఏమి ఎక్కువ చేసి చెప్పాల, ప్యాకెట్స్ కూడా ఉన్నాయి అనేది. ఎందుకంటే 2 వర్షన్లు వినాలండి. 2 వర్షన్లో ఇప్పుడు రీతు వర్షన్ ఏంటంటే ఆవేశపడి ఇప్పుడు ఎక్కువ కాఫీలు టీలు అయితే నెక్స్ట్ 2-3 daysలో గెస్ట్లు వస్తారు, గెస్ట్లకి కూడా కాఫీ టీలు కావాలి, సో అవి కూడా చూసుకోవాలి, వీళ్ళకి పెరుగు కావాలి, అవి కూడా చూసుకోవాలి అనే ప్లాన్తో వీళ్ళు ఉన్నారు. బట్ సంజన గారి వర్షన్ ఏంటంటే అన్ని పాల ప్యాకెట్లు ఉన్నప్పుడు ఎందుకు పెట్టకూడదు అనే వర్షను. దట్టు వీళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా వేరే వాళ్ళు అడిగితే రీతు చౌదరి చేసి ఇచ్చేది కాదేమో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఎలా చేస్తారు అది దాన్ని గొడవ వేసుకునే ట్రై చేసేవాళ్ళు. కానీ సరేలే ఇంక రీతు గారికి రీతుకి సంజన గారికి పడట్లేదు కాబట్టి ఇంత ఇష్యూ ఎందుకనేసి చేసి పెడదామని ఫిక్స్ అయ్యారు. నార్మల్గా అయితే చేసి పెట్టరు, ఇంకా అలా జరిగింది. అంతకుమించి సింపుల్ ఇదేం పెద్ద కాంట్రవర్సీలో చూడాల్సిన అవసరం లేదు. అది కూడా ఇప్పుడు ఏమంటారంటే 2 daysలో 4 liters ఎక్కడికి వెళ్ళాయి, మామూలుగా 10 వస్తాయి, 2 daysలో 4 liters ఎక్కడికి వెళ్ళాయి అంటే వీళ్ళు చెప్తుంటారు పెరుగు వాడాము, ఆ తర్వాత సరికి గెస్ట్లకు 1 ప్యాకెట్లు అయిపోయాయి, మిగతా వాళ్ళు కూడా తాతరంగా. అంటే ఇక్కడ సంజన గారి అలిగేషన్ ఏంటంటే నాకు అదేదో కొంచెం నిజమని అనిపిస్తుంది. నాకైతే ఎక్కడ తగల లైవ్లో, నేను నార్మల్గా చూసుకుంటే ఎందుకంటే ఈ వారం పెద్ద విషయం ఏం కాదు, ఈ నార్మల్ ఏం చూడలేదు నేను, కన్వర్జేషన్ ఉన్నాయో చూసాను తప్పించి ఇక్కడ తనూజ గారు ఎక్కడో దాచిపెట్టారు అనే వర్షంలో సంజన గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2 రోజులకి 4 ఎలా అయిపోతాయి అనేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు ఏదన్నా అలాంటి ఫుటేజ్ ఉంటే పంపించండి. సంజన గారు రీతు చౌదరి కలిసి పాల ప్యాకెట్లు అండ్ కాఫీ పొడి దాచిపెట్టుకున్నారు అనేటట్టుగా సంజన గారు మాట్లాడుతున్నారు అక్కడ. నా దగ్గర ప్రూఫ్ లేదు, మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే నేను నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేస్తాను. ఇది జరిగింది. ఆ తర్వాత అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ అండ్ రీతు చౌదరి ఫన్ చేశారు. ఈ ఫన్ చేసింది మనకి ఎపిసోడ్లో వేశారు. ఇది ఎందుకు రాసుకున్నానంటే ఇది ఎపిసోడ్లోకి ఇది జరిగింది, ఆ టీది ఎపిసోడ్లో ఉన్న టైంలో జరిగింది. బట్ అది తీసేసి ఇమాన్యుల్ అండ్ రీతు ఎపిసోడ్ లాస్ట్లో మాట చూసారా, మీరు తింటారా, ఇంత తిన్న తర్వాత మళ్ళీ ఏం తింటారులే అనేసి కావాలని మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఇంకొకసారి అడగదామా కామెడీ అనేసి అట్లా 2-3 సార్లు అడిగింది, లైవ్లో చూపించారు. సో అది చూపించిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగింది. అది ఎందుకు రాసుకున్నానంటే ఇమాన్యుల్ అయిపోయిన తర్వాత డెమాన్ కళ్యాణ్తో ఇది బాగానే ఉందా, ఈ టీషర్టు బాగానే ఉందా, ఇలా అంటుంటే బాగానే ఉందిరా, మార్చాల్సిన అవసరం లేదు, బాగానే ఉంది, అది కొంచెం మరి లూజ్ ఫిట్ కాదు అట్ట కాదు అనేసి చెప్తారు. అంటే వీళ్ళిద్దరు బాగున్నారు, క్లోజ్గానే ఉన్నారు. మనకేంటంటే చూసే వాళ్ళకి ఏదో వీళ్ళిద్దరు గొడవ లేదు అది ఇది అనుకుంటాం, బాగానే ఉన్నారు, సింపుల్గా మామూలుగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత కళ్యాణ్ బాగుంది ఉంచుకోరా, మార్చాల్సిన అవసరం అన్నాడు. నెక్స్ట్ దివ్య తనుజ ఫుల్ క్లోజ్గా మాట్లాడుకుంటారు. ఇది కూడా ఎందుకు రాసుకున్నానంటే అక్కడ ఏదో జరుగుతుంది, కన్వర్జేషన్ జరుగుతుంటే మధ్యలో దివ్య ఏంటి దివ్య ఈ చూడు వీళ్ళు ఏమంటారంటే ఎరా అట్లా అంటున్నావా, ఏమనుకున్నారా తనుజ అది ఇది అనేసి క్లోజ్గా మాట్లాడుకుంటారు. వేరే వాళ్ళ కన్వర్జేషన్లో కూడా దూరి వీళ్ళిద్దరు ఒకరికొకరు ఏంటి తనుజ ఏం దివ్య అని. పాపం భరణి గారు అనిపించింది నాకు. భరణి గారికి తనుజ గారికి పెద్దగా టర్మ్స్ బాగాలేవు, అండ్ భరణి గారికి దివ్య గారికి టర్మ్స్ బాగాలేవు. బట్ వీళ్ళిద్దరూ కలిసి భరణి గారి పేరు తీసుకొచ్చి భరణి గారి మధ్యలో ఆయన సంబంధం లేని మాటల్లో దూరి మాట్లాడి ఇప్పుడు వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయి భరణి గారు మాత్రమే ఒంటరి అయిపోయారు. భరణి గారు వీళ్ళిద్దరితో ఇష్యూలు ఉన్నాయి. అంతెందుకు ఈరోజు ఈ పర్టికులర్ అర్ధరాత్రి గుసగుసలో నేను తమ్నేల్ పెట్టడం మర్చిపోయా, పెట్టి తమ్ముడు భరణి గారు కొంచెం సీరియస్ అయ్యారు తనుజ గారి మీద, కొంచెం అది క్లియర్గా కనబడిపోతుంది అర్ధరాత్రి గుసగుసలో. మేబీ ఎపిసోడ్లో లేపేస్తారేమో తెలీదు. భరణి గారు తనుజ గారితో సీరియస్ అయింది ఉంది, ఇక్కడ దివ్య గారు భరణి గారితో సీరియస్ అయింది కూడా ఉంది. అంటే ఆయనకి ఇద్దరికి పడట్లే ఆయన అంటే, బట్ వీళ్ళిద్దరు మాత్రం కలిసిపోయారు. అది దా మ్యాజిక్. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. తర్వాత
ఇమాన్యుల్ తనూజతో ఫన్నీగా కామ్ డౌన్ ఫర్ ఎ వైల్, ఇది కొంచెం మొన్న సంజయ్ గారితో ఈ మాట అంటాడు, కామ్ డౌన్ ఫర్ ఎ వైల్ అనేసి ఈ మాట అనేసి అన్నదాన్ని వీళ్ళు ఎగతాళి మాట్లాడుతూ ఉంటారు. కళ్యాణ్ అన్నదాన్ని ఎవరు రీతు అండ్ ఇమాన్యుల్. అప్పటి నుంచి ఇమాన్యుల్ ఈ పదం పట్టుకున్నాడు ఫన్నీగా. పట్టుకొని తనూజ వచ్చి కళ్యాణ్ ఏదో నార్మల్గా మాడుతుంటే ఇమాన్యుల్ అంటాడు తనూజతో, కామ్ డౌన్ ఫర్ ఎ వైల్, కామ్ డౌన్ ఫర్ ఎ వైల్, కామ్ డౌన్. ఇది ఎగతాళిగా అంటున్నాడు కళ్యాణ్ పెట్టుకుని. ఆవిడ అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. సో కామెడీగా ఆ కామ్ డౌన్ ఫర్ ఎ వైల్ అనేది రిపీటెడ్గా వాడుతూ ఉంటాడు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇమాన్యుల్కి. ఆ తర్వాత ఇమాన్యుల్ నా తమ్ముళ్ళు అనేసి అంటాడయా, భలే పిలుస్తాడు ఇమాన్యుల్ మాత్రం. నేను కూడా రెగ్యులర్గా నార్మల్గా నేను నా యూసేజ్ ఎలా ఉంటుంది అంటే, చిన్నపిల్లగాయలని నాకంటే చిన్న వాళ్ళని తమ్ముడు ఇట్రా తమ్ముడు, అదిగారు తమ్ముడు, ఇదిగారు తమ్ముడు అనేది నాకు అలవాటు. ఒక 10 సంవత్సరాల నుంచి అలవాటు. మరి చిన్నప్పటి నుంచి ఎప్పుడు వాడేవాను కదా, 10 సంవత్సరాల నుంచి ఎందుకు తెలియకుండానే తమ్ముడు అని వచ్చేది చిన్న వాళ్ళని. అలాగే ఇమాన్యుల్ కూడా కళ్యాణ్ని డెమాన్ పవన్ని పిలిచే విధానం ప్రేమగా పిలుస్తాడా, రే తమ్ముడు అది కాదురా తమ్ముడు, అది కాదురా తమ్ముడు అండ్ ఇద్దరిని పిలవాలంటే ఈ తమ్ముళ్ళు, వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు అనేసి అంటాడు. సూపర్ ప్యూర్ హార్ట్గా పిలిచినట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా అనే విధానంలో తమ్ముళ్ళు ఈయన నా తమ్ముళ్ళు అనేసి అంటాడు. ఒక టైంలో బాగా అనిపించింది నాకు, తమ్ముళ్ళు అంటూ ఉంటాడు. తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్తో బాగా గెస్ట్ చేస్తాడు. మోస్ట్లీ ఇదే రైట్ అవ్వచ్చు కూడా. దీని గురించి కూడా నేను చెప్తాను. క్యాప్టెన్సీ టాస్క్, ఎవరు గెలవచ్చు, ఎవరు కంటెండర్స్ అయ్యారు, క్యాప్టెన్ అవ్వబోయేది ఎవరు, వీటన్ని గురించి కూడా దీంట్లో అప్డేట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇమాన్యుల్ ఏమంటారంటే కళ్యాణ్తో, ఫైనల్ క్యాప్టెన్సీకి నాకు తెలిసిరా ఇదే జరగవచ్చు అని అనుకుంటున్నాం. ఎవరు వస్తారో ఏంటంటే అప్డేట్ కూడా ఇస్తాను నేను కనుక్కొని. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతా. ఇతను గెస్ట్ ఏంటంటే అందరిది టాస్క్లు పెడతారా కళ్యాణ్ పెట్టి, లాస్ట్లో ఒక పెద్ద విన్నర్ని, వీళ్ళందరూ కంటెస్టెంట్స్ కదా, టాప్ 5 వరకు తీసుకొచ్చారు, లేకుంటే ఒక రకంగా బాగా ఆడిన వాళ్ళు తీసుకొచ్చారు. కానీ విన్నర్ మెటీరియల్ ఎవరైనా ఏదో ఒక సీజన్లో విన్నర్ అయిన పర్సన్ తీసుకొచ్చి ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్కి సంచాలకులుగా పెట్టి అలా మనకి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ తగిలిచిపోతారేమంటే మేబీ రైట్. బట్ ఆ పెంట చేయకుండా ఉంటే బాగుంటుందని దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఏం తెలుసా, అది చేస్తే ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్ పెట్టే అవకాశం ఉంది బిగ్ బాస్. పెట్టినప్పుడు ఎవరైనా గెస్ట్ వస్తే ఆ గెస్ట్ ముందు వీళ్ళు అనవసరంగా వీళ్ళు గొడవలు వేసుకోరు, వీళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేయలేరు. సంచాలకుతో ఆయన అన్నదానికే యాక్సెప్ట్ చేయాలి తప్పించి అలా కాదు బ్రో, ఏంటి బ్రో అది రాంగ్ అనేసి అనరు, సైలెంట్గా వెళ్ళిపోతారు. అక్కడ ఇష్యూలు జరగవు, రచ్చ జరగవు. ఒకవేళ కానీ ఈ పర్టికులర్ వారం కానీ లాస్ట్ ఫైనల్ క్యాప్టెన్సీ టాస్క్ కానీ సపోర్ట్ టాస్క్ పెట్టి కంపు లేపితే తప్పించి నార్మల్ ఫిజికల్ టాస్క్ పెట్టి సంచాలకులుగా బయట నుంచి తీసుకొస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఒక్కడికి కూడా పాయింట్ ఉండదు. నార్మల్గా ప్రీవియస్ వీక్స్లో మాట్లాడిన మాటలనే తీసుకొని వచ్చి నాన్ స్టాప్గా వేసుకోవాల్సింది తప్పించి ఒక్కరు కూడా స్ట్రాంగ్ పాయింట్ పెట్టలేదని మనం క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్సే రాదు. ఎందుకంటే బయట వాళ్ళు రాకుండా వీళ్ళే క్యాప్టెన్సీ టాస్క్ పెడితే ఈ పర్టికులర్ వారం 6 మంది కంటెండర్లు ఉన్నారు. ఆ కంటెండర్లు ఎవరు ఏం జరగబోతుందో చెప్తాను. కాబట్టి గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఈ గొడవల వల్ల 6 మెంబర్స్ కాబట్టి నామినేషన్స్ రీజన్స్ దొరికేస్తాయి. అండ్ ఒక సంచాలకు వస్తారు, 7 మెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు ఆ టాస్క్లో. కాబట్టి నామినేషన్ రీజన్స్ ఈజీగా దొరుకుతాయి. ఒక క్యాప్టెన్ మిస్ అయితే నెక్స్ట్ వీక్ ఉండేది 7 మంది. ఆ 7 మందిలో రీజన్స్ 7 మంది టాస్క్ ఆడుతున్నారు కాబట్టి కొంచెం రీజన్స్ దొరికే అవకాశం ఉంది. అదే బయట నుంచి ఒక పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి వాళ్ళతో రూ జరిగితే అస్సలు రీజన్సే ఉండవు. ఇది బిగ్ బాస్ ఆలోచిస్తున్నారో లేదో తెలియదు. తర్వాత మనోడు వచ్చాడ్రా బాబు అనేసి వచ్చి కొంచెం అతి చేశారు. అతి ఇన్ ద సెన్స్ ఎవరు మంచివాడు నాకు కూడా పరిచయం ఉంది. బట్ నాకు ఎక్కడంటే అతి అంటే ఎలా అంటే మనం ఎవరితో బిహేవ్ చేస్తున్నాం, ఎవరితో క్లోజ్గా బిహేవ్ చేస్తున్నాం అని తెలిసి అంటే వాళ్ళకి డిస్కంఫర్ట్ లేకుండా బిహేవ్ చేస్తుంటే బాగుండేనేసి అంటున్నాం. మరి ఎవరిని మరీ ఓవర్ క్రిటిసైజ్ చేయాలని నాకు లేదు. తన వ్యక్తిత్వం అది. అంటే ఏంది మరీ క్లోజ్గా ఉండిపోతాడు, మరీ ర్యాపో ఎక్కువగా కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఫుల్ మూవ్ అని అయిపోతాడు, ఫుల్ అంటే క్లోజ్గా మూవ్ అయిపోతాడు. అది నాకు డిస్కంఫర్ట్గా అనిపించింది. ఆ అవతల వాళ్ళు డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారన్న ఫీలింగ్ అనిపించింది. మీరు లైవ్ చూసుంటే మీకు అది డిస్కంఫర్ట్గా అనిపించిందా లేదా? ఎగ్జాంపుల్కి రాగానే రీతు చౌదరి మిస్టేక్ అని కదా, రీతు చౌదరి కూడా అక్కడ స్టార్టింగ్ కొంచెం పుష్ ఇచ్చింది. రీతు చౌదరి కూడా ఏం చేశారంటే ఎవరు వచ్చిన వెంటనే రీతు ఎవరితో నార్మల్గా అందరిని పలకరిస్తూ ఉంటే ఏరా ప్రపోజ్ చేస్తావా ఏంటి అనింది. స్టార్టింగ్ ఆవిడే, అతను ఏం చేయలే, మేబీ లైవ్లో ఏమైనా కట్ చేశారేమో, నార్మల్గా అనేసింది ప్రపోజ్ చేస్తావా ఏంటంటే తనూజతో పలకరించిపోతున్నాడు అంతే. తనూజ గురించి ఏంటి ప్రపోజ్ చేస్తావా ఏంటి అనగానే ప్రపోజ్ ఏంటి బిగ్ బాస్ సాంగ్ వేయండి అనేసి అంటాడు. ఈవిడ రెచ్చగొట్టిన దానికి అంటాడు సాంగ్ వేయండి బిగ్ బాస్, ప్రపోజ్ ఏంటి సాంగ్, ఫ్లట్టింగ్ చేద్దాం అనుకున్నా, ఫ్లట్టింగ్ కాదు సాంగే వేద్దామని సాంగ్ అడుగుతాడు. తనూజతో మాట్లాడేటప్పుడు ఇది వచ్చింది. తనూజని డిస్కంఫర్ట్ ఫీల్ చేసిన క్షణాలు ఒక 6-7 మూమెంట్స్ ఉన్నాయి. 6-7 మూమెంట్స్ రాసుకున్నా. ఫస్ట్ ఇది సాంగ్ వేయగానే మంచి సాంగ్ కావాలి బిగ్ బాస్ అనేసి అడగగానే
ఓవర్ చేశాడు యావర్ కొంచెం అని రాశా. సాంగ్ కావాలని వేసిన తర్వాత ఎవరెవరో నాకెదురైనా నేను కలిసాకే ఏమో ఏం చేస్తుండ ఈ హస్కీ గొంతు పెట్టుకొని పాడే పాటలో ఆయన హస్కీగా బిహేవ్ చేశాడు. ఏం జరిగిందంటే ఆ పాట రాగానే ఖచ్చితంగా తనూజ గారు ఫుల్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారంటే మనకు అర్థమైపోతుంది. ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ ఎక్స్ప్రెసివ్గా ఫీల్ అవుతూ డ్యాన్స్ వేయలేదు అసలు. అబ్బా ఏంట్రా ఈ గోస్ట్ మనకు అన్నట్టుగానే వేశారు. ఇప్పుడు అతను ఏం చేస్తుండాలంటే సాంగ్ వచ్చినా కూడా నార్మల్గా అలా 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 చేసేసి వదిలేసేయాలి. ఎందుకంటే అతను బిగ్ బాస్ చూస్తే కదా తెలిసేది. బిగ్ బాస్ చూసినట్టుగా నాకు అనిపించలేదు పెద్దగా. అప్పుడప్పుడు ఎపిసోడ్ చూశాననేసి అంటున్నాడు. అలాంటప్పుడు ఆవిడ ఎంత ట్రెడిషనల్గా ఉంటున్నారా లేదా, ఆవిడ కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటున్నారా లేదా, అందరితో నార్మల్గా సింపుల్గా తీసేసుకుంటున్నారా చిన్న చిన్న విషయాల్ని, అంటే అందరితో క్లోజ్గా బాండింగ్ ఉంటుందా, అట్లా ఉండే విధంగా ఉన్నారా ఆవిడ లేదా అనేది చూసుకొని వచ్చి చేసి ఉంటే బాగుంటుంది. ఆవిడ మొదలే అందరితో దూరం కూర్చుంటారు, చాలా డిగ్నిఫైడ్గానే ఉంటున్నారు హౌస్లో. అలాంటిది నువ్వు వచ్చి డైరెక్ట్ ఎవరెవరో అనేసి ఆ పాట స్టార్ట్ అవ్వగానే ఇలా తిప్పాడు, చేతులు పట్టున్నాడు, అంతా ఓకే. తర్వాత ఇలా లాక్కున్నప్పుడు ఆవిడ చాలా టైట్గా వస్తుంటారు, ఇతని బాడీకి ఊరికే వచ్చేస్తారు. కానీ ఆవిడ అంటే రావడానికి ఇష్టపడట్లా. స్టిల్ అతను లాగేస్తున్నాడు, చేసేస్తున్నాడు, మళ్ళీ ఇటు తిప్పాడు, మళ్ళీ ఒక్కసారి ఎత్తేసాడు వితౌట్ ఎనీ పర్మిషన్, ఏమి లేకుండా. ఆవిడ డిస్కంఫర్ట్ ఫీల్, ఆవిడ ఫేక్ నవ్వుతారు అక్కడ, ఏదో నవ్వాలి కాబట్టి అతని చూసేదానికి బాగుండదు అనేటట్టుగా అనేసి నవ్వుతూ ఉంటే తిప్పేసిండు. మళ్ళీ అలా ఇలా తిప్పి మళ్ళీ లాస్ట్లో ఇలా పట్టుకుని ఎత్తడం, ఎత్తి మళ్ళీ తిప్పాడు. లాస్ట్కి ఏమైంది తెలుసా, ఎత్తి తిప్పి నాకు తెలిసి ఆవిడ డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం వల్లే కవర్ చేయడం కోసం బాగోదు మన ఫేస్లో తెలిసిపోద్దని అనేసి దగ్గి పక్కకి వెళ్ళి చాలాసేపు దగ్గుతారు, పక్కకి వెళ్తారు. ఈ సీన్ తిప్పి ఆట సాంగ్ అయిపోయిన వెంటనే అందరితో మింగిల్ అవ్వకుండా కొంచెం పక్కకి వెళ్తారు. నాకు తెలిసి ఎపిసోడ్లో వేస్తారు. ఆవిడ డిస్కంఫర్ట్ ఫీల్ అయింది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారేమో ఎపిసోడ్లో అని చూడాలి. నాకు నచ్చలేదు, అలా చేయకుండా ఉండాల్సింది ఎవరు. అది నాకు తెలిసి మీలో చాలామందికి మేబీ డిస్కంఫర్ట్గా అనిపించి ఉండొచ్చు అంతే. ఎందుకంటే అవతల ఎంత క్లోజ్ ఉన్నారో ఆ అవతల క్లోజ్గా ఉండే వాళ్ళతో చేయొచ్చు. నీ ఫ్రెండ్ అనుకో, ఇప్పుడు రీతు చౌదరి తనకి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నారు, వాళ్ళు చేస్తే మనకు ఓకే. కానీ కొత్తగా పరిచయం అయ్యి ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు ముఖాముఖి చూసుకుంటున్నప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది కాదు తెలుసుకోకుండా అట్లా ఓవర్ క్లోజ్గా బాండింగ్ ఎత్తేసి దించేసి పైకి ఎత్తి పీకెత్తి తిప్పి ఇలా లాక్కొనేసి ఎంత అవసరం లేదు, నాకైతే నచ్చలేదు. ఇది అయిపోయింది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆవిడ డిస్కంఫర్ట్ ఫీల్ చేసినవి ఉన్నాయి. తర్వాత మనోడు ఏం చేశాడంటే, తనుజ యూ డిడ్ రియల్లీ వెల్. ఏమైందంటే మామూలుగా బాగా చేశానా, నాకు వచ్చినంతలో చేశాను, నాకు పెద్దగా రాదు డ్యాన్స్ అనేసి అంటుంటే యూ డిడ్ రియల్లీ వెల్ అనేసి అంటారు తనుజ గారు. ఇది అన్నది చూసి చాలామంది కనిపించు, అరే ఆవిడ ఏమేమి నచ్చకపోతే ఆవిడ యూ డిడ్ రియల్లీ వెల్ అని ఎందుకు అంటుందంటే తప్పదు, సిచ్యువేషన్ డిమాండ్స్ అక్కడ. అతను నేను పెద్దగా డ్యాన్స్ చేయలేదంటే కామ్గా ఉండలేరుగా, అవునని అనలేరుగా, లేదు యూ డిడ్ రియల్లీ వెల్ అనేసి ఒక మాట అన్నారు. యావర్ అందరితో కూర్చొని కిచెన్ దగ్గర అందరినీ రౌండ్ టేబుల్లో కూర్చొని ఒక్కొక్కరితో ఊరికి మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు. అతనికి తెలుగు పెద్దగా రాదు కాబట్టి నార్మల్గా కాన్వర్జేషన్ బిల్డ్ చేశాడు. మాట్లాడుతున్న టైంలో తనుజ గారు నిలబడి ఉంటే ఏమంటారంటే మనోడు ఎవరు, తనుజ కూర్చో తనుజ, వై యు ఆర్ నాట్ ఇన్ అవర్ సీజన్, వై యు ఆర్ నాట్ ఇన్ అవర్ సీజన్, మా సీజన్లో ఎందుకు లేవు అనేసి, అంటే ఆవిడని ఫ్లట్టింగ్ చేస్తున్నట్టుగానే రిపీటెడ్గా చేస్తూ ఉన్నాడు. అన్న తర్వాత వై ఆర్ యూ నాట్ ఇన్ అవర్ సీజన్ అనగానే అందరు నవ్వుతూ ఉంటారు, ఆవిడ కూడా కొంచెం స్మైల్ చేస్తారు. ఆ తర్వాత యావర్ తనుజ నా కోసం సాక్రిఫైస్ చేస్తావా అనేసి అంటారు. సాక్రిఫైస్ అనే మాటే అనుకుంటా, సాక్రిఫైస్ చేస్తావా అనగానే రీతు ఏంటి హార్టా, ఈవిడ మధ్యలో గెలికిఫైయింగ్ ఎక్కువైంది రీతు గారిది, ఏంటి హార్టా అనగానే యావర్ నో తనుజ కాఫీ కావాలి. ఇదేంటే ఆ సాక్రిఫైస్ ఏంటంటే అర్థం, వెంటనే ఈవిడ హార్ట్ అంటే ఇతను సాక్రిఫైస్ కాదు, అది కాఫీ కావాలి నాకు అనగానే ఆవిడ వెళ్ళి కాఫీ. ఇప్పుడు అందరిని అడగచ్చు, కాఫీ తనుజానే అడుగుతాడు. ఆవిడ డిస్కంఫర్ట్ ఫీల్ చేస్తున్నాడు అంటే లైన్ వేస్తున్నాడు అన్నట్టుగా క్లియర్గా సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు. ఆ తర్వాత యావర్ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఆ సాంగ్ పాడతారు. ఏదైనా సాంగ్ పాడమంటే సాంగ్ కూడా పాడతాడు, సేమ్ పాట, ఎవరెవరు నాకెదురైనా. అసలు నాకు ఆ సీను ఎపిసోడ్లో వెయ్యాలరా స్వామి అనేసి ఎక్కడ కోరుకుంటానంటే, దివ్య ఏజ్లో 22 ఏళ్ళు 23 ఏళ్ళ అమ్మాయికి అది కనపడిపోతుంది. అంటే అమ్మాయి దాచుకోలేకపోయింది. ఎవరెవరో నాకెదురైనా అనగానే అనేసి పగలబడి నవ్వుతుంది అమ్మాయి, ఆయన ముందే ఎవరి ముందే నవ్వుతుంది. ఫీల్ అవుతాడో లేదు తర్వాత నవ్వి తట్టుకోలేక పక్క కూడా వెళ్ళద్ది.
అంటే ఆవిడకి నచ్చలా ఏంటి ఈ పాట పాడడం అనే సెన్స్లో సంథింగ్ క్యూట్గా, అంటే తెలుగు రాదు కదా పాప మనోడిది, అది క్యూట్గా అనిపించి ఎక్కువ నవ్వేస్తుంది. అది భలే అనిపించింది ఆ సీను, పగలబడి అవుతున్నది. తర్వాత తనూజకి ఎవరేమంటే ఒక్కొక్కరి గురించి చెప్తున్నప్పుడు తనూజకి చెబుతూ నువ్వు ఫైర్ నాలాగా, అది నా పిల్లరా అనేసి అంటాడు. మళ్ళా చెప్తాడు ఆవిడ గురించి చెప్తూ మీరు ఫైర్ ఆటలో నాలాగా ఫైర్, అది నా పిల్లరా అంటాడు వీళ్ళందరితో. ఎందుకో నాకు అర్థం కావట్లా. అది డిస్కంఫర్ట్గా ఉంటుంది కదా, చూసి 5 నిమిషాల క్రితమే నువ్వు నేను డైలాగ్ వేసి ఇంతలా ఎత్తుకొని హగ్గులు చేసుకుంటా పైకి లేపేసి తిప్పుతా ఉంటే ఉడికిన బాధ అనిపిస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది నా పిల్లరా అనడా, టాస్క్స్, నామినేషన్స్, పాయింట్స్, ఆర్గ్యుమెంట్స్, డిఫెండింగ్ అన్ని గుడ్ అనేసి పోడతారు. తర్వాత ఎవరు దివ్య, షీఈస్ ప్లేయింగ్ గుడ్. ఎవరు కళ్యాణ్, సైలెంట్ కిల్లర్, హీఈస్ నాట్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎపిసోడ్స్ ఏం చూడలేదండి ఎవరు, ఊరికే అందరికీ నార్మల్గా ఏదంటే చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇందాక దివ్య అంటుందంటే, ఇందాక సంజన గారు ఏం నోడుతా, ఇది భలే ఫన్నీగా అనిపించింది. పక్కకి వెళ్ళి కిచెన్ దగ్గరికి, వీళ్ళంతా డైనింగ్ టేబుల్ కూర్చుంటే కిచెన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ దివ్య అంటుంది, ఇందాక సంజన గారు ఏం నోడుతో అన్నారో కానీ మా గౌరవం వచ్చినట్టే ఉంది మళ్ళీ హౌస్లోకి అంటుంది. మా గౌరవం వచ్చినట్టే ఉంది హౌస్లోకి. ఎందుకంటే గౌరవం ఇతని యాక్సెంట్స్ ఏముంటుంది, తెలుగు వచ్చిరాని తెలుగు మాట్లాడుతుంటారు. ఏ నోడుతా అన్నారో గౌరవం గుర్తు చేసుకున్నారో, మా గౌరవం వచ్చినట్టే ఉంది ఎవరిని చూస్తే అంటుంది. బాగా ఫన్నీగా అనిపించింది అని స్మైల్ భయంకరంగా అవుతుంది. బయటకు వచ్చారు అందరూ, టాస్క్ సెటప్ పెట్టారు, బయటకు వచ్చారు. మర్చిపోయినా బయటకు వచ్చి చూస్తున్నారు ప్రాపర్టీలు, టాస్క్ ప్రాపర్టీ ఏంటి అని చూస్తున్నారు. ఆ లోపలే అందరూ రిక్వెస్ట్ చేసుకున్నారు, ఎవరిని నేను ఆడతాను, నాకు ఇది నీకు ఇది అని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ భరణి గారు కొంచెం సీరియస్ అవుతారు తనుజ గారి మీద. ఏం జరిగిందంటే, సంజన గారు నాకు ఇవ్వండి ప్రిఫరెన్స్ కొంచెం చూడండి అనేసి పాపం రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. చూద్దామండి అనేసి అంటాడు కానీ అతనికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చాడు అదేంటనేది చెప్తా. తర్వాత భరణి గారు అక్కడ నిలబడి ఉంటారు. భరణి గారు అసలు మాట్లాడాలి ఎవరితో, అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏం కన్వర్జేషన్ లేదు. స్టిల్ ఎవరే మాట్లాడి, సార్ మీరు సంచాలక, భరణి సార్ మీరు సంచాలక అనేసి అంటారు. ఆయనే వచ్చి ఇతను అడుగుతాడు, భరణి సార్ మీరు సంచాలక అంటే, భరణి నో బిగ్ బాస్ విల్ ఆస్క్ యూ, మిమ్మల్ని అడుగుతాడు బిగ్ బాస్ ఎవరిని చేయాలనేది. అనగానే ఆ లోపల వినకుండా ఎవరిలో అచ్చా ఓకే అంటారు. ఆ లోపల వినకుండా తనుజ ఏమంటుందంటే, భరణి గారు ఏమైనా సంచాలకగా నన్ను పెట్టండి నేను అడుగుతున్నారేమో అని అనుకుని తనుజ ఏమంటుందంటే, ఆల్ టైమ్ యూ విల్ బి సంచాలక, మీరైనా ప్రతిసారి సంచాలక అనేసి అంటది భరణికి సంబంధం లేదు అసలు. అక్కడ అడగల, ఆయనే అడుగుతుంటే భరణి గారు అంటున్నారు, లేదు మీరు బిగ్ బాస్ని అడుగుతారు, బిగ్ బాస్ అడిగిన తర్వాత మీ డెసిషన్ అన్నట్టుగా, నేను కాదన్నట్టుగా. ప్రతిసారి మీరైనా అనగానే తనుజ ఆయన వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇద్దరు. అప్పుడులా హలో ఎక్స్క్యూజ్ మీ భరణి సార్ అని స్టార్ట్ చేయగానే భరణి గారు తనుజ వెనక్కి తిరిగి, తనుజ ఐఎమ్ టాకింగ్ టు హిమ్ అని సీరియస్ టోన్లో అంటారు. ఆయన ఎందుకు హట్ అయ్యారంటే, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మీద కొంచెం ర్యాపోలు తగ్గుతుంది. ఒకటి హట్ అవ్వడానికి ఇతను అసలు సంచాలక గురించి ఇతనేం అడగల, అతనే వచ్చి అడుగుతుంటే కాదని చెప్పాడు. ఆవిడ వినకుండా హలో ఎక్స్క్యూజ్ మీ భరణి సార్ ప్రతిసారి మీరే ఉంటారా అనగానే అది సర్కాస్టిక్గా అనగా ఆయన తీసుకోలేకపోయాడు. వెంటనే కోపం వచ్చి ఏమన్నంటే, తనుజ ఐఎమ్ టాకింగ్ టు హిమ్ అనగానే, తనుజ ఐఎమ్ టెల్లింగ్ టు యూ అనగానే భరణి గారు యూ టాక్ టు హిమ్ అని సీరియస్ మోడ్లో అంటారు. ఆ సీరియస్ మోడ్లో అనలేదు డెమాన్ పవన్ చూసి గమనించి ఆ ఎక్స్ప్రెషన్ సీరియస్గా అన్నది మనకు అర్థం. ఆ పక్క తిరిగి నాకు తెలిసి నైట్ ఎపిసోడ్లో ఆ పక్క కెమెరాలో మనం చూపిస్తే ఆయన ఫేస్ ఎలా ఉందో అర్థమవుతుంది. నువ్వు ఆయన అడుగు నన్ను అడుగుతూ ఏంటి అని సీరియస్ అయ్యాడు. కొంచెం కోపంలో అన్నారు. ఆ తర్వాత తనుజ ఆల్రెడీ 2 times అయ్యారు ఆయన, నేను ఉంటాను ప్లీజ్ అనేసి ఎవరిని రిక్వెస్ట్ చేసింది తనుజ గారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత లాస్ట్కి తనుజానే సంచాలక చేశారు. తనుజాని సంచాలక చేసిన తర్వాత రీతు, ఇమాన్యుయల్, తనుజ ఇది అయిపోయిందయ్యా. టాస్క్ ఏమైందంటే, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పే మాట రీజన్ వేరే రకంగా చెప్పుంటే బాగుండేది. ఇక్కడే అనుమానాలు రేకెత్తాయి. ఏమని చెప్తారంటే, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను నేను చెప్తానంటే ఇమాన్యుయల్ని, వాడు నా ఫ్రెండ్ కాబట్టి ఐ వాంట్ టు గివ్ హిమ్ ఛాన్స్, కొంచెం క్లోజ్ ఇక్కడ నాకు అనేసి అంటే డైరెక్ట్గా. అది ట్రాన్స్పరెన్సీ బాగానే ఉంది. బట్ చెప్పే రీజన్లో ఇలా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నీ ఫ్రెండ్ని గెలిపించడానికి ఆడతావనే అనుమానాలు వస్తాయిగా. ఫ్రెండ్ని గెలిపించాలని నువ్వు జాగ్రత్తగా ఆడలేదు, సిల్లీగా ఆడేవనేసి అనిపిస్తుందిగా. ఫ్రెండ్ కాబట్టి ఛాన్స్ ఇచ్చాను డైరెక్ట్గా చెప్పేస్తాడు. ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఒకటి క్లియర్, ఇతను కావాలని ఆడా లేదా అని అనిపించిందో నేను చెప్పేస్తా. బట్ ఇమాన్యుయల్ ఆట ఏ రేంజ్లో ఆడతారంటే, ఎవరు కావాలని ఆడినా ఇమాన్యుయల్ గెలుస్తాడు, ఎవరు సీరియస్గా ఆడినా ఇమాన్యుయల్ గెలవగలడు అనేంత సత్తా ఉన్న క్యాండిడేట్. కాబట్టి ఇమాన్యుయల్ని తక్కువ చేసి చూసింది ఏం లేదు ఇక్కడ.
ఇమాన్యుల్ ఎవరితోనే గెలవగలడు, ఎంతలా వాడితేనే ఎంతలా టాస్క్ అయినా గెలిచే అంత సత్తా, గెలిచే అంత కసి ఇమాన్యుల్లో ఉంది. ఇమాన్యుల్ తప్పు లేదు, ఇమాన్యుల్ ఇతను ఖచ్చితంగా కావాలని ఆడాడు కాబట్టి గెలిచాడు అనేది పాయింట్ పోర్ట్రే చేసే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇమాన్యుల్ ఎవరితోనే ఎలాగైనా గెలవగలడు అనేది నా ఉద్దేశం. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే తన క్లోజ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాను క్లియర్గా చెప్పి, నాకు క్లోజ్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను చెప్పిన తర్వాత టాస్క్ ఏంటంటే థ్రెడ్స్ ఉంటే థ్రెడ్స్ కింద దూరుకుంటూ వెళ్ళాలి. ఆ పక్క నుంచి వెళ్ళి ఇవి ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి, అవి ఉంటాయి చూసారా, ఆ ఫజిల్ ఫిల్ చేయడానికి ఆ ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్ని తీసుకొని ఫైర్ ఉంటుంది చూసారా, ఆ ఫైర్ని ఫిల్ చేయాలి, ఫైర్ రావాలి షేప్, ఆ ఫైర్ షేప్లో పెట్టుకుంటూ రావాలి, అది ఫిక్స్ చేసుకుంటూ రావాలి. దట్ ఈస్ ద టాస్క్. ఇద్దరు వస్తారు, దూరుకుంటూ వెళ్తారు. కానీ ఇమాన్యుల్ భయంకరమైన ఫాస్ట్ తెచ్చి ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్లియర్గా చాలాసేపు పట్టింది. అది ఫ్రేమ్స్ పెట్టేటప్పుడు పట్టవు, వర్కౌట్ కాదు, షేప్ రాదు. ఆ షేప్ ఆవిడకి ఇచ్చి ఉంటారు తనుజ గారికి. ఫైనల్ షేప్ చూసి రైట్ అని చెప్పాలి ఆవిడ. సో ఇక్కడ కొంచెం మనకు అర్థమైందంటే ఇమాన్యుల్ క్లియర్గా తన సొంతంగా తను ఎఫర్ట్స్ పెట్టి తనే స్ట్రాటజికల్గా ఆడి తనే గెలిచాడు. దెర్ ఈజ్ నో డౌట్. ఎవరితో ఆడినా ఎప్పుడు ఆడినా ఇమాన్యుల్ గెలుస్తాడు, గెలవగలడు. ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ ఇమాన్యుల్ గురించి తప్పుగా మాట్లాడేదిలే. ఇమాన్యుల్ తోప్ పర్ఫార్మర్ అంతే, గెలిచాడు, కంటెండర్ అయ్యాడు, పక్కన పెడదాం. కానీ ఇతను సిల్లీగా ఆడడం వల్ల ఇతను సిల్లీగా ఆడాడని అనిపిస్తుంది నాకు క్లియర్గా. లైవ్ని బట్టి అనిపిస్తుంది, ఎపిసోడ్లో ఎలా ఉందో చూద్దాం. ఇతను సిల్లీగా ఆడడం వల్ల ఇమాన్యుల్కి రావాల్సిన ఎలివేషన్ కంటే కొంచెం తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఫ్రెండ్ అన్నాడులే, కేర్లెస్ కేసి ఆడాడులే అనేసి తన అనవసరంగా తన ఫ్రెండ్కే బొక్కబడద్దు అనేది ఎవరు లాంటి కంటెస్టెంట్ ఆలోచించుంటే బాగుండదు అనిపిస్తుంది. ఎందుకంటే సిల్లీగా అనిపించేది. ఆ ఫ్రెండ్స్ పెడుతున్నాడా మధ్యలో వీళ్ళందరూ ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమైపోతుంది, ఎవరు ఏంటి ఇతను పట్టించుకో ఆడట్లేదు, సింపుల్గా ఏదో పెట్టినే పెడుతున్నావు, ఎవరు వేరే తీసుకొని పెట్టు అనేసి అంటా ఉన్నారు. వీళ్ళు అర్థమైపోతుంది వీళ్ళకి కావాలని ఆడుతున్నాను. ఆ తర్వాత ఇంకో సిచ్యువేషన్లో కావాలని ఆడుతున్నాను మన ఫుటేజ్ కనిపించేది ఒక సీన్గా చూపిస్తారు. ఎవరు వచ్చి ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి రే చూసేసి పెట్టినట్టుకి ఇక్కడికి వచ్చి చూసినట్టు పెట్టినట్టు చూస్తాడు. సో కొంచెం ఒక 50% డౌట్ ఉంది. ఎవరు మేబీ వాంటెడ్గా సిల్లీగా ఆడే ఉండొచ్చు, లేదా ఇంకో 50% డౌట్ ఏంటంటే అది అతనికి కూడా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే బ్రెయిన్ టాస్క్ కదా, ఫిజికల్ టాస్క్ అయితే గెలుస్తాం, బ్రెయిన్ టాస్క్ కాబట్టి మేబీ వర్కౌట్ కాకపోవచ్చు, అందరూ ఆడాలని లేదుగా కాబట్టి అది అర్థం కాకే వాంటెడ్గా దానికి కామెడీగా చేసేసాడేమో అని కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ డౌట్ ఎక్కడ వస్తుందంటే ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్ని సెలెక్ట్ చేసేసరికి ఆటోమేటిక్గా ఫ్రెండ్ కోసం ఇలా చేశాడా అన్న డౌట్ వస్తుంది. అది నాకు నచ్చలేదు. అలా కాకుండా సెలక్షన్లోనే మంచి రీజన్ చెప్పాల్సింది, అండ్ ఆడిన తర్వాత కొంచెం సీరియస్ మోడ్లో ఆడి ఉండాల్సింది ఎవరు అనేసి నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. బట్ ఇమాన్యుల్ మాత్రం తాట తీశాడు, అల్లాడిచ్చాడు, ఆట ఆడాడు, బాగా ఆడాడు, అతనే గెలిచాడు, అతను కంటెండర్. ఇతను ఎవరితోనే ఆడగలుగుతారు, ఎవరితోనే గెలవగలుగుతారు, ఏ టాస్క్ అయినా కూడా తనకేమీ ఎఫెక్ట్ ఏం కాదు. అతను అంత పర్ఫార్మర్, టూ గుడ్ పర్ఫార్మర్ ఇమాన్యుల్ మాత్రం. ఈ సీజన్లో టాస్క్లు అంటే గుర్తొచ్చేది ఆ బాడీకి, అక్కడ ఉన్న స్ట్రెంత్కి చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్ టాస్క్లు ఆడే విధానానికి నెంబర్ 1 ఇమాన్యుల్కి ఇవ్వాలి. డెమాన్ పవన్ కంటే కూడా నెంబర్ 1 ఇమాన్యుల్కి ఇవ్వాలి. ఆ స్ట్రెంత్ అవన్నీ కంపేర్ చేసుకుంటే. బట్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఫస్ట్ డెమాన్ పవన్ వస్తాడు, ఇమాన్యుల్ సెకండ్ వస్తాడు. కానీ మనం ఉన్న స్ట్రెంత్ని బట్టి కంపేర్ చేసుకుంటే ఇమాన్యుల్కి ఫస్ట్ పొజిషన్ ఇవ్వచ్చు టాస్క్ పర్ఫార్మెన్స్లో, నో డౌట్. ఇది అయిపోయిన తర్వాత టాస్క్ అయిపోయింది, ఇమాన్యుల్ గెలిచారు. రీతు, ఇమాన్యుల్, తనుజ. రీతులా ఇమాన్యుల్ తనుజ డ్యాన్స్ డ్యాన్స్ అనేసి అడిగింది. అడగగానే ఎవరు ఎందుకు ఇమాన్యుల్ వాడు అస్సలు ఒప్పుకోడు కదా. ఇమాన్యుల్ తనుజ మీ ఇద్దరు ఇక్కడే కెలుగుతానే ఉందండి రీతు గారు, ఎందుకో తెలియట్లా. ఇమాన్యుల్ తనుజ మీ ఇద్దరు డ్యాన్స్ చేస్తారా అంటుంది. ఎందుకు అనేసి ఎవరు అనగానే వాడు అసలు ఒప్పుకుంటాడు నేను వేస్తే అనేసరికి తెలియకుండా ఇది కూడా డిస్కంఫర్ట్ ఫీల్ చేసే మూమెంట్స్ అనమాట తనుజ గారికి. అప్పుడు బిగ్ బాస్ సాంగ్ వేస్తారా అని అడిగారు. వేస్తారా అని అడిగే టైంలో దానికి ముందు ఒక కన్వర్జేషన్ జరిగింది. ఏం జరిగిందంటే భరణి గారు సో స్వీట్ ఆఫ్ యూ, బాగా మాట్లాడావు, తెలుగు వచ్చి రాకపోయినా కూడా మా తెలుగులో చెప్పాలంటే మంచిగా ఎంటర్టైన్ చేస్తావు, వెరీ గుడ్ అయ్యా అనేసి చెప్తే సార్ థ్యాంక్ యూ సార్. ఎవరలా పవన్ విల్ డూ పుషప్స్, మనం పుషప్స్ చేద్దామా, కాంపిటీషన్ పెట్టుకుందాం అన్నట్టు అనగానే ఇక్కడ హీరోయిక్ ఎలివేషన్ ఏం తెలుసా, మనోడిది డెమాన్ పవన్ హీరోయిక్ ఎలివేషన్. ఎవరన్నా డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఉంటే అది వాడుకోండి, భలే ఉంటుంది. పుషప్స్ చేద్దామని కొంచెం బిల్డప్ కడతాడు, అంటే ఇతను బాడీ కట్అవుట్ కదా, మంచి పుషప్స్ చేయగలుగుతాడు. పుషప్స్ చేద్దామా అనగానే మనోడలా మైక్ తీసి వెంటనే రివర్స్ పుషప్స్ చేద్దాం అంటాడు. నార్మల్ పుషప్స్ ఏం చేస్తాం, రివర్స్ పుషప్స్ చేద్దాం అంటాడు. ఈ రేంజ్లో చెప్తాడు, భలే అనిపిస్తుంది నాకు. రివర్స్ పుషప్స్ కాళ్ళు చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తి చేయాలి. అది చేయమంటే అవతల కళ్యాణ్ అంటాడు, భరణి సార్ చెప్పండి సార్, వద్దులేండి సార్ పాపము అనేసి అంటే చేయడం అంత కష్టమని, అంత ఎలివేషన్ ఉంటుంది డెమాన్ పవన్కి. వెళ్ళి చేస్తే 6-7 ఏం చేయగలుగుతారు. నేనేం మార్షల్ ఆర్ట్ చేయలేదురా, ఏమిరా అది ఎలా చేస్తామరా అనేసి అంటాడు ఎవరు. అది బాగా అనిపించింది. ఆ తర్వాత సాంగ్ వేస్తారయ్యా, ఆ సాంగ్ కొంచెం మాస్ సాంగ్ వేశారు. ఆ మాస్ సాంగ్ మాత్రం అందరూ బాగా డ్యాన్స్ చేస్తారు, చాలా యాక్టివ్గా వేస్తారు. కళ్యాణ్ బాగా వేస్తాడు, ఇమాన్యుల్ చాలా బాగా వేశాడు, ఎవరు కూడా ఓకే. అండ్ మధ్యలో వెళ్ళి ఎవరు ఎగ్గిరి దూకేసి ఇమాన్యుల్ మీదకి ఎక్కి వేస్తారు, భలే అనిపించింది ఆ సాంగ్, బాగా డ్యాన్స్ చేశారు. తర్వాత సరికి సంజన గారు ఎవరెవరు అదే అంటది సాంగ్ అడితే అది కాదు అని
చిలకలూరు చింతామణి ఆ పాట వచ్చింది. అయిపోయిన తర్వాత ఇది అర్ధరాత్రి అయిపోయిందా, సాంగ్ అయిపోయిన తర్వాత తనూజ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎవర్, అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు, తనూజ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎవర్ థ్యాంక్స్ అనేసి తనూజ గారు కూడా చెప్పారు. వాటర్ తెచ్చిచ్చారు తనూజ గారు, అతనికి అలసిపోయిన వాటర్ కూడా తెచ్చిస్తే తాగేసి వెళ్ళిపోయారు. డెమాన్ ఇది అయిపోయింది, అతను బయటకు వెళ్ళిపోయిన తర్వాత డెమాన్ సుమన్తో ఈసారి ఎవరి కోసం ఆడేదే లేదన్న, ఆడాలి గట్టిగా ఆడాలి, ఇవన్నీ ఎవరిని లెక్క చేయను. సో ఇలాంటప్పుడు అనిపిస్తే మొన్న రీతు చౌదరి కోసం ఆడాడు అనేది ట్రూ, ఆడాడు నో డౌట్, ఆడినా తప్పులేదు. బట్ సిచ్యువేషన్ అక్కడ డిమాండ్ చేసిన ఆడాలి, ఎందుకంటే అక్కడ కెప్టెన్ అవ్వకపోతే ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఇతను 2 సార్లు కెప్టెన్ అయినప్పుడు గివప్ ఇవ్వకుండా ఆవిడ కోసం సాక్రిఫైస్ చేయకుండా ఉండడం కష్టం, ఎవరైనా చేసేది అదే. ఈవెన్ కళ్యాణ్ కూడా లాస్ట్లో ఉంటే నీకే ఇచ్చేస్తాను అన్నాడు, అందరికీ సాక్రిఫైస్. బట్ ఇక్కడ గట్టిగా నేను ఆడతాను ఈ వారం అనేసి చెప్తున్నాడు సుమన్తో. ఆడాలి, లాస్ట్కి వచ్చేసాం కదా అమ్మో. అయిపోగానే లైట్స్ ఆఫ్ అయినాయి. లైట్స్ ఆఫ్ అవగానే తనూజ గారు కళ్యాణ్తో ఏం చేస్తుంది ఆవిడ, నాకు తెలిసి మనల్ని చూపిలే, నాకు తెలిసి సంజన గారే ఉంటారు పక్క. ఈ కళ్యాణ్ అంటాడు ఆవిడ అతని ట్యాబ్లెట్స్ ఏదో దాచిపెడుతుంది, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అన్నట్టుగా దాచిపెడుతున్నాను, నేను దాచిపెట్టారు కదా ఆ ఫుటేజ్ చూపించినట్టున్నారు, లేదా ఆవిడ ఆల్రెడీ దాచిపెట్టారు తెచ్చి మళ్ళీ ఇస్తున్నట్టున్నారు, సంథింగ్ అదేదో చూపిస్తున్నారు, మనకు చూపించలేదు, వీళ్ళిద్దరు దాని గురించి మాట్లాడుకుంటారు. వెంటనే నిద్రపోయారు. అయిపోయింది. మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక డిస్కషన్ జరిగింది జైలు దగ్గర. ఒక 4-5 నిమిషాలు మాట్లాడుకున్నారు. వెరీ డీసెంట్ కాన్వర్జేషన్ విత్ కెమెరా. ఆవిడది దివ్య గారిది చాలా బాగుంటుంది, నీట్గా చెప్తామనండి. అది మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. యాక్చువల్గా ఏం మాట్లాడుకుంటారంటే జైలు దగ్గర ఎండలో పడుకొని మాట్లాడుతూ ఉంటారు. దివ్య ఏమంటారంటే కెమెరాతో, నిజంగా నా తప్పు లేకుండా మాటలు పడాల్సి వస్తుంది ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు. సేమ్ పర్సన్ నా సపోర్ట్ కోరుకుంటారు, మాట్లాడుకుంటే అడుగుతారు, అదే పర్సన్ మాట్లాడితే అనవసరంగా మాట్లాడేసాను అంటారు, వాళ్ళు మాట్లాడమంటారు. మూడింటికి నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను చెప్పిన ప్రతి సిచ్యువేషన్కి నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా పర్ఫెక్ట్గా చెప్తారు. అది నిజమే అనిపిస్తుంది నాకు, మీరు కూడా నిజమని అనుకోవాల్సిందే. ఎందుకంటే అంత క్లారిటీగా చెప్పారు దివ్య గారు, ప్రతి క్లారిటీగా. భరణి గారు మాట్లాడకపోతే నా గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదు అంటారు, నాకు స్టాండ్ తీసుకోమని అడుగుతారు, మాట్లాడితే అనవసరంగా మాట్లాడేసి అంటారు. ఇట్లా 2-3 రకాలుగా 2-3 సిచ్యువేషన్లో బిహేవ్ చేస్తాను. నేను ఎలా ఉండాలో ఆవిడకి అర్థం కాని సిచ్యువేషన్లో ఆవిడ టెన్షన్ పడి బాధపడి అల్లాడిపోతున్నారు. ఏంటో ఎలా బిహేవ్ చేయాలని అర్థం కావట్లా. ఆవిడ ఎగ్జాంపుల్స్ బట్టి మనకు అర్థమైపోద్ది. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆయన కోసం స్టాండ్ తీసుకుంటే, ఎప్పుడు మీకు కూడా గుర్తుంది థమ్స్అప్ టాస్క్లో మాదిరి గారి ఇష్యూలో స్టాండ్ తీసుకున్నా. ఆవిడ ఆ రోజు నేను స్టాండ్ తీసుకోలేదు, నేను క్యాప్టెన్ కాబట్టి మాట్లాడాను అన్నారు. బట్ ఇక్కడ రివీల్ అయింది, భరణి గారి మీద ఉన్న కన్సర్న్తోనే ఆ రోజు స్టాండ్ తీసుకొని మాట్లాడితే ఏమన్నారు, అన్నసరిగా ఇన్వాల్వ్ అయ్యావు అనేసి అన్నారు. ఆయన కూడా అదే అన్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సరే ఎన్ని మనకి ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటే, పక్క రోజు ఏం చేశారంటే, ఇది నాకు గుర్తుంది, లైవ్లో కూడా వచ్చింది. పక్క రోజు ఏం చేశారంటే, తను క్యాప్టెన్ అప్పుడు డైరెక్ట్గా ఒకరు నామినేట్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఆవిడ గౌరవ్ను నామినేట్ చేయలేదు అనే ఉద్దేశంతో అడుగుతారు సుమన్ శెట్టి అండ్ భరణి గారు ఎక్కువ అడుగుతారు. అడిగి తర్వాత కవర్ చేస్తారు. ఏమని అడుగుతారంటే, నువ్వేంటి అనిపించలేదా మాకు కొంచెం నామినేషన్లో ఉన్నాము, తను నా భరణి కూడా గౌరవ్ కూడా వస్తే నామినేషన్కి మాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా, నామినేషన్కి డైరెక్ట్గా అతను చేయాల్సింది కదా గుర్తుపెట్టుకుని అంటే, అది కాదండి నేను నాకు రీజన్స్ ఉంటాయి కదా అలా ఎలా చేస్తానంటే, నువ్వు ఆలోచించాల్సింది మా వైపు నుంచి అన్న సెన్స్లో అడుగుతారు గౌరవ్ని ఎందుకు చేయలేదని. ఇప్పుడు అదే ఆవిడ ఇన్వాల్వ్ అయితే ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు. ఇక్కడ ఇన్వాల్వ్ కాకుండా నా పార్టీకి నేను డెసిషన్ తీసుకుంటే నువ్వు నా కోసం గౌరవం ఎందుకు చేయలేదని అడిగారు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు భరణి గారితో అనేసి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పర్ఫెక్ట్ సూపర్ తెలివిగా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇంకొకటి అనిపించింది, గౌరవ్ అంతా బిహేవ్ చేయట్లేదు నాతో, ఆయన కోసం నేను నామినేట్ చేయాలన్నట్టుగా అడిగారు. నిజంగా అడిగారు. ఎందుకు చేస్తాను, మీకోసం మాట్లాడితే అన్నెసరీ ఇన్వాల్వ్ అయ్యారనేసి మీరే అన్నారు కదా, మళ్ళీ ఇదేంటి. తర్వాత నాకు ఆర్గ్యుమెంట్ సరదా అని నేను మాట్లాడడం నేర్చుకోవాలని, అదే నాకేమో ఆర్గ్యుమెంట్లు సరదాగా చేసేస్తానని మాట్లాడడం నేను నేర్చుకోవాలనేసి అవన్నీ అన్నారు. ఎవరి మీదో ఉన్న కోపం పూర్తిగా నా మీద చూపించి నాతో మాట్లాడటం మానేస్తా అని, అదే ఎవరి మీదో ఉన్న కోపాన్ని నా మీద, అంటే మేబీ తనుజ గారి మీద ఉన్న కోపాన్నో ఇంకొకరి మీద ఉన్న కోపాన్ని చూపించి నాతో మాట్లాడమే మానేస్తానని నా దగ్గర అంటున్నారు. సెకండ్కి ఒక్కోసారి మాట్లాడతానన్నా, ఒక్కోసారి మాట్లాడకూడదు అంటున్నారు, ఒక్కోసారి స్టాండ్ తీసుకోవాలన్నా, ఒక్కోసారి స్టాండ్ తీసుకోకూడదు అనుకుంటున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా అని. తర్వాత నేను ఎందుకు వినాలి అసలు, నాకు అర్థం కావాలి ఆయన మాట. నా తప్పే లేదు, అయినా ఇష్టం వచ్చినట్టు నా మీద అరిచి, మళ్ళీ అరిచిన వెంటనే వాళ్ళు కూలయ్యి నన్ను కూలవమని, నేను జోకు వేస్తే తీసుకోరు, వాళ్ళు జోకు వేస్తారు, నేను తీసుకోవాలి. అండ్ నేను మాట్లాడితే మాట్లాడటం నేర్చుకోవాలి అంటున్నారు. వాళ్ళు జోక్స్ వేయొచ్చు, నేను వేయకూడదు. అవతల వాళ్ళు మాట్లాడడం వచ్చు, నాకు రాదు. ఏంటిది నాకు అర్థం కాలే, ఏంటిది. ఈ 3 days నాకు వద్దయ్యా, ఇవన్నీ ప్రశాంతంగా ఉంటా, ఎవరితో మాట్లాడను, గెలుక్కోను, చాలు నాకు ఇవన్నీ. ఇంకా నాకు అవసరం ఎందుకు, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఇన్ని మాటలు పడడం నాకు అవసరమా. పోనీ
చూసేవాళ్ళు ఏమైనా నన్ను అర్థం చేసుకుంటున్నారంటే, చూసేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అనుకుంటున్నాను. భరణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా నా మీద హట్ అయ్యారు, నా మీద కొంచెం కోపంగా మాట్లాడారు అనే సెన్స్లో మాట్లాడారు. వాళ్ళకేమన్నా అర్థమైంటే బయట వాళ్ళకి ఏం అర్థం అవుతుందిలే. ఇప్పుడు ప్రశాంతంగా ఇక్కడ ఉంటేనే, ఇక్కడ ఏంతో ఉంటేనే ఆయనకే అర్థం కాలన్న, నీ పని నువ్వు చూసుకుంటే బెటర్, బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది, లోపల వాళ్ళు అర్థం చేసుకోదే అంటారు. ఓవరాల్గా భరణి గారు రిలేటివ్ ఆవిడ హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఏంటంటే ఒకసారి మాట్లాడొచ్చు అంటారు, ఒకసారి అసలు మాట్లాడకపోతే మాట్లాడకూడదు అంటారు, ఒకసారి స్టాండ్ తీసుకోమంటారు, ఒకసారి స్టాండ్ తీసుకోవద్దు అంటారు, ఒకసారి నీకు మాట్లాడడం రాదంటారు. అలా ఆయన జోకులు వేసినప్పుడు ఈవిడ తీసుకుంటారు, ఈవిడ జోకులు వేస్తే తీసుకోలేకపోతారు. అది నిజం. ఎందుకంటే ఆవిడ కాలు బాగా కుంటుతూ నన్ను చేశారు, ఆవిడ ఫన్నీగానే తీసుకున్నారు. ఈవిడ నార్మల్గా ఫన్నీగా అంటే దాన్ని మళ్ళీ సీరియస్గా తీసుకున్నారు. తర్వాత అనేసరికి ఆయన వచ్చి మళ్ళీ సీరియస్గా మళ్ళీ క్షమించమని దేనికి చెప్పారు? నిన్ను అన్నందుకు చెప్పలేదు ఆయన. సరే నేను కుట్టినందుకు క్షమించమన్నాడు. అంటే నేను అన్నాను, నువ్వు అన్నావు నాకు నచ్చలేదు అనేది ఇప్పటికి ఫీల్ అవుతున్నట్టుగా చెప్పారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఇష్యూలు జరుగుతున్నాయి. ఓవరాల్గా ఏంటంటే వీళ్ళిద్దరు బాండింగ్ రకరకాలుగా ఉందండి. క్లియర్గా ఇద్దరికీ బెడిసి కొడుతుంది, ఇద్దరికీ నచ్చట్లేదు. ఇదేంద్రా ఈ సోదని అనుకుంటున్నారు, కానీ జనాలు చూస్తున్నారు. సడన్గా దూరం అయిపోతే బాగోదు అనేసి ఎవరికి వారు క్లియర్గా క్లారిటీ ఇచ్చుకొని దూరం అవ్వడానికి వాళ్ళ మిస్టేక్ ఉందని ఈయన మిస్టేక్ ఉందని ఆవిడే చెప్పుకుంటూ కెమెరాలకి వాటికి వీటికడ వీళ్ళిద్దరు కొంచెం తెలివిగా ఆడుతున్నారు. బట్ దివ్య గారికి అనిపించింది ఈ 3 రోజులు ప్రశాంతంగా ఉంటాను అనేసి అంటున్నారంటే క్లియర్గా ఆవిడ ఎలిమినేట్ అవుతారేమో అన్న కన్సర్న్, ఎలిమినేట్ అవుతారన్న ఫీలింగ్ అయితే ఆడుకుంది. దెర్ ఈజ్ నో డౌట్ ఆవిడ అది ఫీల్ అవుతున్నారు. ఈ 3 రోజులు ప్రశాంతంగా ఉంటే అయిపోద్ది, నాకెందుకు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదనేసి అంటున్నారు. చూద్దాం ఆ 3 రోజుల తర్వాత ఆవిడ సేవ్ అవుతారా, ఎలిమినేట్ అవుతారా అని నైట్ బోటింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం. అది పరిస్థితి. మీరు దివ్య గారి మాటలు ఏమంటారు? ఆవిడ వైపు నుంచి రైట్ ఉందంటారా? నాకైతే ఆవిడ వైపు నుంచి రైట్ ఉందని అనిపిస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్. భరణి గారు మరీ పెద్ద మిస్టేక్స్ కాదు. ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక బయటికి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్ ఈవిడకున్న ఓట్ బ్యాంకు ఈవిడ వల్ల ఆయనకి నెగిటివ్ అయిందని అక్కడ బయటంతా ఆవిడ వచ్చిన తర్వాత నెగిటివ్ అయింది క్లియర్గానే. అవన్నీ గమనించుకొని ఆయన వచ్చి ఉండే విధానం ఇలాగే ఉంటుంది, నేనున్నా అదే చేస్తా. బట్ ఈవిడ వర్షన్ ఏంటంటే, ఆవిడ ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో మనకు అనిపించవచ్చు భరణి గారిని ఎందుకు ఆడిందని. బట్ రాను ఈవిడ కొంచెం జెన్యూన్గానే ఉంటున్నారు భరణి గారు రిలేటెడ్గా. భరణి గారికి హెల్పింగ్ గాను, భరణి గారు టాస్క్లు ఆడడం, భరణి గారికి గెలవాలని కోరుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ప్లస్ భరణి గారి గురించి కోరుకోవట్లా, ఒకవేళ చేయకపోయినా కూడా అర్థం చేసుకుని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈవిడ వైపు నుంచి జెన్యూనిటీ ఉంది. బట్ ఆయన వైపు నుంచి కూడా పరిస్థితి ఏంటంటే, ఆయన పరిస్థితులు అలా ఉన్నాయి. వచ్చి ఇచ్చే హింట్లు ఉన్నాయి. ఇంటి వాళ్ళ కూతురు ఇచ్చిన హింట్ కావచ్చు, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన హింట్ కావచ్చు, వాళ్ళ గురువు గారు ఇచ్చిన హింట్ కావచ్చు, ఈయన బయటకు వెళ్ళి చూసి వచ్చింది కావచ్చు, ఇవన్నీ ఆయన అలా నడిపిస్తున్నాయి. తప్పదు, సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి ఇద్దరి మధ్యలో అనేసి నా ఉద్దేశం. జెన్యూన్గా చెప్పాలంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పింది రైట్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. మంచి అప్డేట్స్ ఇస్తాయి. ఇప్పుడు క్యాప్టెన్ ఎవరు అవ్వచ్చు ఈ వారం? ప్రస్తుతానికి సోహెల్ లోపలికి వెళ్ళారు, శోభా శెట్టి లోపలికి వెళ్ళారు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి ఈరోజు టెలికాస్ట్ అయ్యేది ఎవరిది? శోభా శెట్టిది అండ్ సోహెల్ది. వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళి శోభా శెట్టి గారు దివ్యాని సెలెక్ట్ చేసుకున్నారు. శోభా శెట్టి గారు ఒక టాస్క్ ఆడితే దివ్య గారు గెలిచారు. దివ్య గారు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత ఓన్లీ ఇద్దరికి ఆట ఆడడానికి రాలేదు. ఒకరు సంజన గారు, 2 క్యాప్టెన్ రీతు గారికి మాత్రం ఈ వారంలో ఛాన్స్ రాలా. ఇప్పుడు మనోడు సోహెల్ వెళ్ళి భయంకరంగా ఎంటర్టైన్ చేసి, సోహెల్ ఏం చేస్తారంటే ఒకరితో కాదు ఇద్దరితో ఆడతా అని చెప్పి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళిద్దరు గెలిచేస్తారు, వాళ్ళిద్దరు కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు. ఇప్పటికి క్యాప్టెన్సీ కంటెండర్స్ అయింది ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమాన్ పవన్. వీళ్ళు ముగ్గురు. అమ్మాయిలు రీతు, సంజన గారు అండ్ దివ్య. వీళ్ళు 6 మంది క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వీళ్ళు కూడా కొంచెం కామెడీగా ఆడారు అనేది మనకు వచ్చిన అప్డేట్, మనకు వచ్చిన టాక్. సోహెల్ కావచ్చు, శోభా శెట్టి కావచ్చు. ఎందుకంటే నిజంగానే అట్టే ఆడతారు మామా. వాళ్ళు వేసుకొచ్చిన డ్రెస్సులే అంటారు, మాత్రం ఊరికే నామకే వస్తూ వచ్చారు, ఏదో ఆడదామన్నట్టు ఆడుతున్నారు. వాళ్ళు గెలిస్తే ఏమొస్తుంది? అడావిడికి చేయడానికి పానీలో గెలవండి, లెట్ దెమ్ విన్ అన్న ఫీలింగే వస్తుంది. పోరాడినట్టు కనపడుతున్నా, ఓవర్గా పోరాడరు. సో ఓవరాల్ గెలిచారు. ఇప్పుడు 6 మెంబర్స్ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే నాకు తెలిసి ఇలాంటి టాస్క్లు అయితే పెడతారని అంటున్నారు. 100% కాదు, ఇది అలా రౌండ్ అయ్యి బిన్ బ్యాగ్లు వేసుకొని ధర్మాకోల్స్ వేసుకొని తిరుగుతారు చూసారా, అలాంటిది ఏదైనా పెడితే ఇప్పట్లో టైంలో బీభత్సమైన గొడవలు అవుతాయని నాకు అనిపిస్తుంది. మేబీ అదే చేస్తారని నాకు అనిపిస్తుంది. ఇది లీక్ కానీ అది కాదు, నాకు తెలియదు. ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ కాలేదు. కానీ క్యాప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళు అవుతారు. వేరే క్యాప్టెన్ అయితే ఒకవేళ ఫిజికల్ టాస్క్ పెడితే డెమాన్ పవన్కి హై ఛాన్సెస్, నార్మల్ టాస్క్ పెడితే ఇమాన్యుయల్కి కూడా హై ఛాన్సెస్ ఉంది, కళ్యాణ్కి కూడా హై ఛాన్సెస్ ఉంది, అమ్మాయిల్లో కూడా రీతుకి దివ్యకి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఒక రకమైన టాస్క్ పెడితే సంజన గారి కంటే కూడా వీళ్ళందరికీ ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. చెప్పలేము ఏం జరుగుతుందో. నాకు తెలిసి ఫిజికల్ టాస్క్ పెడతారు, డెమాన్ పవన్ క్యాప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను నా అనాలిసిస్లో. అంతేగాని అది లీక్ కాదు, ఏమి కాదు. తర్వాత మాట్లాడదాం ఎవరు అవుతారు. మీకు తెలిసి ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరు అవుతారు అనుకుంటున్నారు చెప్పండి. ఈ 6 మంది క్యాప్టెన్సీ కంటెండర్లు. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. ఆ ధర్మాకోల్ టాస్క్ పెడితే గొడవలు ఎందుకు అవుతాయంటే, ఇమాన్యుయల్ సంజన గారిది టచ్ చేయడు, రీతు చౌదరిది డెమాన్ పవన్ టచ్ చేయడు, అండ్ సంజన గారిది ఇమాన్యుయల్ టచ్ చేయడు. ఆ తర్వాత వచ్చేసరికి దివ్యది కళ్యాణ్ టచ్ చేయడు.
అలా వాళ్ళ వల్లే గొడవలు అయ్యే అవకాశం ఉండే టాస్క్ అది కాబట్టి అది వాళ్ళకి మైండ్ కానీ పని చేసి బిగ్ బాస్ టీం కానీ ఆ ప్లాన్ కానీ వస్తే పెడితే హైలైట్ అయిపోద్ది. ఫిజికల్ టాస్క్ వాళ్ళు ముగ్గురు కొట్టుకుంటారు, వీళ్ళ ముగ్గురిని కాపాడాలని ట్రై చేస్తారు, అక్కడ ఇష్యూలు అయిపోతాయి, నామినేషన్ కూడా బీభత్సమైన రీజన్స్ వస్తాయి. అవునా కాదా కామెంట్ చేయండి.